హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు రాగి పిండితోటి వడియాలు చేసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలకు ఎవరైనా తినొచ్చండి ఈ వడియాలు. ఈ రాగి వడియాలు ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి. పిల్లలకు కూడా ఇస్తే చాలా మంచిది. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ప్రాసెస్. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రాగి పిండి పోసుకోవాలండి ఒక గిన్నెలో. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాసు సగ్గుబియ్యము, చూడండి, లావుదైనా పర్వాలేదు, సన్నగా ఉన్నా పర్వాలేదు. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని ఆ రాగి పిండితో పాటు వేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలిపి 2.5 గ్లాసులు అయింది కదా. ఇప్పుడు 4 గ్లాసులు అండి ఇదే గ్లాస్ తోటి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి కలుపుకోవాలి. ముందుగా ఒక గ్రైండర్ తీసుకొని 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకోవాలండి. అందులోనే ఇంకా జీలకర్ర, ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. అందులోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత కొంచెం విడిగి జీలకర్ర కూడా మనం మసిలేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 4 గ్లాసులు వాటర్ పోసాను. ఆ గ్లాస్ తోటి 4 గ్లాసులు వాటర్ పోసి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. నెమ్మదిగా ఇట్లా కలుపుకుంటూ, ఉండలు కట్టకుండా ఇట్లా పల్చగా కలుపుకోవాలి. చూడండి, అట్లా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అందులో ఇప్పుడు మనం 4 గ్లాసులు దాంట్లో పోసాం కదా వాటర్, పిండి కలుపుకోవడానికి. ఇప్పుడు 18 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్ బాగా బాయిల్ కావాలండి. బాయిల్ అయిన తర్వాత ఒక 5 టీ స్పూన్స్ తోటి నువ్వులు వేసుకోవాలి. మళ్ళీ జీలకర్ర కూడా మీకు కావాలనుకుంటే, ఇందాక అందులో వేసాం కదా, మళ్ళీ జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇంకొక 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా ఉప్పు, సాల్ట్ అన్నీ కలిపి నూరాం కదా, అది కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, సాల్ట్ ఇందాక సరిపోదు కాబట్టి మళ్ళీ ఒక 4 స్పూన్స్ సాల్ట్ వేసాను నేను ఇందులో. ఎప్పుడైనా వడియాలకి సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం వేసినా కూడా దాంట్లో ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంగు వేసానండి, ఒక హాఫ్ స్పూను ఇంగు వేసాను నేను. ఇంగు వేస్తే బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా బాగా బాయిల్ కావాలండి. బాయిల్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా 4 గ్లాసులు వాటర్ పోసండి రాగిపిండి. ఇప్పుడు ఆ రాగిపిండి వేసుకుంటూ బాగా కలపాలండి. కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, అట్లా కలుపుతూ ఉండాలి. కలరు కొంచెము బాగా ఉడకాలండి, ఎందుకంటే బాగా ఉడకలేదనుకోండి ఇవి మనము వడియాలు పెట్టుకున్నా కూడా ఊరికేనే ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని ఇప్పుడు బాగా బాయిల్ అయ్యి మంచిగా ఉడకాలి. చూడండి, అట్లా కలర్ కూడా చేంజ్ కావాలి. కొంచెం బ్లాక్ కలర్ వచ్చింది అనుకోండి, మనకు అవి ఉడికినట్టు అనమాట. మనం సేమ్ రాగుల గంజి చేసుకుంటే మనకి ఎట్లా బాగా ఉడకనిచ్చుకుంటామో సేమ్ అట్లాగే అదే ప్రాసెస్ అండి. చూడండి, అట్లా మరీ పల్చగా కూడా ఉండకూడదు, మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక సాప తీసుకున్నానండి, ఒక ప్లాస్టిక్ కవర్ వేసాను. కాటన్ క్లాత్ అయినా వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకోవాలి. ఆ గరిటె, గుండు గరిటె తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. నేను నీడలోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటానండి. ఫుల్ ఫ్యాన్ వేసి గరిటె నిండుగా తీసుకొని దాంతోపాటు పోసుకుంటూ ఉండాలండి. అన్నీ అట్లాగే పోసుకోవాలి. మీరు ఇంకా ఇట్లా వెడల్పుగా చేసే అవసరం కూడా ఉండదు. ఈవినింగ్ కల్లా బాగా ఎండిపోయాయండి. చూడండి, అవి ఇట్లా ఎండిపోయి ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి. వాటంతటా అవే ఇట్లా వచ్చేస్తున్నాయి. అవి అన్నీ అట్లాగే వచ్చేస్తున్నాయండి. బాగా ఫుల్ ఎండిపోయినాయి. ఇప్పుడు అన్నీ తీసి నేను ఒక తాంబాలంలో వేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మనం ఎండబెట్టుకోవచ్చు. బేసన్లో కానీ ఏదైనా దేంట్లోనైనా వేసుకొని మనం నెక్స్ట్ డే ఎండబెట్టుకోవచ్చు. కాసేపు ఎండలో ఎండిన తర్వాత అండి బాగా ఇట్లా గలగల అనాలండి. గలగల అన్న తర్వాతనే మనం తీసి మనం ఒక కంటైనర్లో వేసుకోవచ్చు. చూడండి, నేను ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను. ఇది 1 ఇయర్ అయినా పాడు కావండి, నిలవ ఉంటాయి ఇవి. ఇప్పుడు ఒక కడాయి తీసుకునండి, ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత కాగిందేమో చూసి ఒక్కటి వేసుకొని చూసుకోవాలండి. ఆయిల్ మీడియం వేడి మీదనే ఉంచి వేయించుకోవాలండి. ఎన్ని అవసరం ఉంటుందో అన్ని వడియాలు వేయించేసుకోవచ్చండి. చూడండి, ఎంత మంచి కలర్ వచ్చినాయో వడియాలు. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇవాళకి ఇంతేనండి. మరొక టేస్టీ అయిన వంటతో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.